ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మరి వివాహానికి ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారు అనంటే అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎన్నెన్నో సంబంధాలు అనేవి చూస్తూ ఉంటారు. దగ్గరకు వరకు వచ్చి క్యాన్సిల్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఎక్కువ మంది విషయాల్లో గమనించాను. సంబంధం కుదిరినట్టు కుదిరి అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోతుంది. కొద్దిమంది జాతకాల్లో ఎంగేజ్మెంట్ కూడా జరిగిన తర్వాత కూడా క్యాన్సిల్ అయినటువంటివి చాలా మంది ఉన్నాయి. అంటే వాటికి ఉన్నటువంటి అడ్డంకులు, ఆటంకాలు అంటారు నానా వీటిని. అలాంటి ఆటంకాలు తొలగిపోవాలంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు సంబంధము అనేటువంటిది, ఇప్పుడు ఆడపిల్లని చూడటానికని అబ్బాయి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మరి ఆడపిల్లవాడు వీళ్ళకి కంపల్సరీ ఈ సంబంధం నాకు కుదిరితే బాగుంటుంది అని ఉంటుంది. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా సహజంగా మొత్తం జాతక పరిశీలనగా ఎవ్రీథింగ్ చూసుకున్న తర్వాతనే ఇంటికి రమ్మని పిలుస్తారు. అంతే తప్పించి గబగబా ముందే అమ్మాయిని అయితే చూపించారు ఎప్పుడు కూడా. ఫస్ట్ వాళ్ళ స్థితిగతులు, వీళ్ళ స్థితిగతులు, పరస్పరం జాతకాలు కలిసినాయా లేదా, పెద్దవాళ్ళు కుటుంబాలు అన్నీ కలిసినాయి అన్న తర్వాతనే ఫైనల్గా ఫార్మాలిటీకి ఆడపిల్లని చూడటానికి ఇంటికి రమ్మని పిలవాలి. ఎప్పుడైనా గబగబా ఆడపిల్లని అలా కూర్చోబెట్టి చూపించకూడదు నాన్న. ఎప్పుడు కూడా దాదాపుగా మ్యాక్సిమం పీపుల్కి తెలుసు అనుకోండి, కానీ ఎప్పుడు కూడా సంబంధం చూడటానికి గబక్కన రమ్మనమని చూసిన తర్వాత మరి ఇది మ్యాచింగ్ కుదరలేదు, జాతకాలు కలవలేదు అని అంటే హట్ అవుతారు. అది కరెక్ట్ కాదు. ముందు జాతకాలన్నీ చూసుకొని అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఏంటి, నా కూతురు అక్కడ మిరింగిల్ అవ్వగలుగుతుందా లేదా అన్నీ ఒకసారి వెళ్ళి మీరు అంటే మీకున్నటువంటి సందేహాలు ఏ రకంగా ఉంటాయో అవన్నీ కూడా అక్కడ క్లారిఫికేషన్ టోటల్ మీ మనసులో ఉంచుకొని చూసి రండి. అంతేగాని సంబంధం కుదిరిన తర్వాత వద్దు అంటే ఇటు అబ్బాయి వాళ్ళు హట్ అవుతారు, అమ్మాయి వాళ్ళు హట్ అవుతారు. మోపిల్లల విషయమైనా సరే అంతా కుదిరిన తర్వాత ఆడపిల్ల తరపు నుంచి కాదు అని అంటే మనకు చాలా కష్టం అనిపిస్తుంది ఎవరికైనా. సో అలా కాకుండా సంబంధము మనం చూడటానికని, ఆడపిల్లని చూడటానికని వెళ్ళాము అని అంటే ఆడపిల్లకి సాటిస్ఫాక్షన్, సంబంధం కుదిరిపోవాలని ఉంటుంది. మోపిల్లగాడు వాళ్ళ ఫ్యామిలీకి ఈ సంబంధం కుదుర్చుకుంటే బాగుంటుందని ఉంటుంది. అలాంటప్పుడు ఆడపిల్ల పెళ్లి చూపులకి అబ్బాయి వాళ్ళు వచ్చేసరికి ఈ అమ్మాయి నూతన వస్త్రాలు ధరించటం చాలా చాలా మంచిది. అంటే ఒకసారి 4 సార్లు కట్టిన డ్రెస్సు అనేది కాకుండా కొత్త డ్రెస్ అని అంటారు. నూతనంగా, వాస్తవంగా పెద్దవాళ్ళు కొన్ని చెప్తుంటారు, ఇవి మెయింటైన్ చేస్తే మంచిది, మెయింటైన్ చేస్తే మంచిది అని. అలా చక్కగా అది గనక నూతన వస్త్రాలు వేసుకొని కూర్చుంటే సంబంధం కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాన్న. వాస్తవంగా వాటికి ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా మందికి కూడా లక్కీ కలర్ అని చెప్పేసి నేను తెలియచేస్తుంటా. ఆ లక్కీ కలర్స్ వేసుకున్న తర్వాత వెంటనే సంబంధం కుదిరిందమ్మా అని చాలా మంది నాకు తెలియచేస్తుండే వాళ్ళు. వన్స్ వచ్చారు అని అంటే ఒక వారం 10 రోజుల్లో దాదాపుగా ఎక్కువ మంది శుభవార్త తెలియజేస్తుంటారు, సంబంధం కుదిరిందమ్మా అని చెప్పేసి. అయితే ఎప్పుడైనా సరే నాన్న, ఎటువంటి సందేహం ఉన్నా మీరు ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిశారు అని అంటే డెఫినెట్ గా మళ్ళీ మీరు పాజిటివ్ రిజల్ట్ చెప్తారు అమ్మవారి దయ వల్ల. అలాంటి రెమెడీస్ అనేవి కూడా నేను తెలియచేయటం అనేది జరుగుతుంది. మనకి ఏ వారం కలిసి వస్తుంది, ఏ కలర్ కలిసి వస్తుంది, మన ఇష్టదైవం ఎవరు, ఇవన్నీ కూడా కొన్ని వ్యక్తిగతంగా తెలియచేయడం అనేవి కూడా జరుగుతాయి నాన్న. అది మెయింటైన్ చేశారంటే డెఫినెట్గా శుభవార్త అనేది వింటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమంది షేర్ చేయండి.